ఫ్లెక్సీలో మైక్లో ఉందా, ఫ్లెక్సీలో ఉందా, వేదికపై ఉందా అంటూ ఇది రాసినప్పుడు, ఇది అన్నప్పుడు నాకు 2019లో ఒక పాప, 16 ఏళ్ల పాప యుఎన్లో జరిగినటువంటి ఒక క్లైమేట్ సమ్మిట్లో దుమ్ము దులుపుతుంది. గ్రేటా థన్బర్గ్ అనే ఒక పాప, స్వీడన్ నుండి ఒక పాప, అది ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా పతాక తీసుకెళ్ళింది. గ్రేటా థన్బర్గ్ ఆమె కూడా అంటారు, ఏమంటారంటే హౌ డేర్ యు ఆర్ అని స్టార్ట్ చేస్తున్నాం. మీరెవరా చేయడానికి, అసలు మీరే కదా ఇదంతా పాడు కావడానికి, ఈ దరిద్రం పాడు కావడానికి అని అంటారు గ్రేటా థన్బర్గ్. తను కూడా ఈ కవయిత్రి కూడా అట్లాగే ఈ వెంటనే వాడు దరిద్ర దినోత్సవం చేయడానికి కవిత్వాన్ని మొదలుపెట్టారు. ఇట్లా నిజానికి చాలా వ్యంగ్య కవితలు ఉన్నాయి, చాలా అనేక వస్తువైనటువంటి కవితలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే తనకు ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చినటువంటి ఈ మనసెందుకో సునీతం కవిత తనకు సిగ్నేచర్ కవిత కాబట్టి, బహుశా సిరీస్ గారి అది ఎక్కువ పోయింది కాబట్టి జనాలలోకి అది పెడితే పెట్టుండొచ్చు కాక, కానీ అంతా సున్నితమే కాదు, చెడలు రప్పించేటువంటి కవితలు ఉన్నాయి. మనకు తెలియకుండానే చందాకంతో కొట్టేటువంటి కవితలు ఉన్నాయి. ఈ సందర్భంగా మరి కవి, ఈనాటి కవయిత్రి అంజనీదేవి గారు తన స్పందన తెలియాల్సిందిగా కోరుతాను.